అక్రమ సంబంధాలు కుటుంబాలను నిర్మూలా చీల్చుతున్నాయి. ఇక భార్యలు అఫైర్ల కోసం కట్టుకున్న భర్తలను దారుణంగా చంపుతున్న వార్తలు సమాజంలో తీవ్ర భయాందోళనకు కలిగిస్తున్నాయి. ఏకంగా ప్రియుడితోనే కలిసి భార్య భర్తకు మరణ శాసనం రాస్తున్న సంఘటనలు నిత్యం ఇక్కడ ఒక చోట తీవ్ర కలకలాన్ని రేపుతున్నాయి. ఇక ఇలాంటి వరుస సంఘటనలతో పెళ్లి కాని యువత గుండెల్లో రైలు పరుగులు తీస్తున్నాయి. అయితే అనుమానం, అక్రమ సంబంధం భార్య భర్తల మధ్య రక్తాన్ని చిందిస్తోంది. ఈ క్రమంలో వేరే వ్యక్తితో అక్రమ సంబంధాలు పెట్టుకున్న భార్యను నరికి చంపాడో భర్త. కడప జిల్లా చాపాడు మండలం పెద్దచీపాడులో దారుణం చోటు చేసుకుంది. అక్రమ సంబంధం ఓ నిండు ప్రాణాన్ని మింగింది. వేరే వ్యక్తితో వివాహిత సంబంధం పెట్టుకోవడం ఆమె పాలిట శాపంగా మారింది. ఎన్నిసార్లు చెప్పినా భార్య భర్త మాట వినకుండా ప్రియుడితో అఫైర్ కొనసాగించడం ఆమె ప్రాణాన్ని బలి తీసుకుంది. ఇక పరాయి వ్యక్తితో భార్య సంబంధం పెట్టుకోవడం భరించలేకపోయిన భర్త భార్యను చంపి మూటకట్టి అడవుల్లో పాడేశాడు. ఇలా ఓ కాపురం అక్రమ సంబంధానికి బలైంది. ఇక వివరాల్లోకి వెళ్తే గోపాల్, సుజాతలు ఇద్దరు భార్యాభర్తలు. భర్త గోపాల్ వృత్తిరీత్యా ఒక ప్రైవేట్ బస్సు డ్రైవర్. గత కొన్నాళ్లుగా భార్య సుజాత వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ విషయంలో భర్త గోపాల్కు తెలిసింది. దీంతో అతను చాలాసార్లు తీరు మార్చుకోవాలని, ఆమె సంబంధం పెట్టుకున్న వ్యక్తితో కలవొద్దని చెప్పాడు. అయితే ఎన్నిసార్లు చెప్పినా సుజాత విడిపించుకోలేదు. దీంతో భార్యను చంపాలని గోపాల్ నిర్ణయించుకున్నారు. 2 రోజుల క్రితం సుజాతను ఇంట్లోనే కత్తితో దారుణంగా నరికి హత్య చేశాడు. తర్వాత భార్య మృతదేహాన్ని గోనె సంచిలో మూటకట్టి వనిపెంట అటవీ ప్రాంతంలో పడివేశాడు. అప్పటినుంచి బయట తిరిగాడు. చివరకు వచ్చి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. అక్రమ సంబంధం కారణంగా తన భార్యను చంపినట్లు నేరాన్ని అంగీకరించాడు. అయితే గోపాల్ సమాచారం ప్రకారం వనిపెంట అటవీ ప్రాంతానికి చేరుకున్న పోలీసులు సుజాత మృతదేహాన్ని వెలికితీశారు. పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.